జరుగుతున్నాయి, అభివృద్ధి పనులు చూస్తున్నారు కదా, అన్ని జరుగుతున్నాయి. అంటే అసలు మీరు దీని వెనక ఏం జరిగిందో కూడా మీరు ఆలోచించాలి. ఖరీఫ్ సీజన్లో రైతులకి ధాన్యం కొన్ని 24 గంటల్లోనే డబ్బులు జమ అవ్వడం పట్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మీరేం చెప్తారు సార్ దాని గురించి? అంటే అసలు మీరు దీని వెనక ఏం జరిగిందో కూడా మీరు ఆలోచించాలి. కుట్రపూరితంగా 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వదిలి రైతులకి నష్టం కలిగించారు వీళ్ళు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం రాగానే నెల రోజుల్లోనే ఆ 1674 కోట్ల రూపాయలు రైతులకి వెచ్చించి మొట్టమొదటిసారి 12,400 కోట్ల రూపాయలు ఖరీఫ్ రబీ కలిపి మేము 24 గంటల లోపే రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్గా జమ చేసాం. ఇటువంటి కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ జరగలేదు. చాలా గర్వపడుతున్నాను నేను. ముఖ్యమంత్రి గారు ఎంతో సహకరించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు మేము చూసిన రైతుల ఆవేదన గుర్తించి పూర్తిగా ఆయన సహకరించినందుకు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ప్రజలకు తీసుకెళ్లి అద్భుతంగా విజయం సాధించాం. పిఠాపురం నియోజకవర్గం రానున్న రోజులు ఎలా అభివృద్ధి చెందబోతుంది సార్? టూరిజం ఎలాంటి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు? చాలా అదృష్టవంతులు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ ప్రజలందరూ కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిత్తశుద్ధి, అదేవిధంగా ఒక సుదీర్ఘమైన అవగాహనతోటి ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు పిఠాపురానికి. అందులో ముందుగా మీరు చూశారు వంతెన నిర్మాణం కానివ్వండి, రైల్ ఓవర్ బ్రిడ్జ్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, ఈ ప్రాంతంలో ఇంకా మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటట్టు రోడ్ల పైన వాటిపైన దృష్టి పెట్టి ఇప్పటికే నిధులు చాలా తీసుకొచ్చారు. అసలు ఈ 5 సంవత్సరాల్లో రూపురేఖలు మారిపోతాయని ఖచ్చితంగా నమ్ముతున్నాను. పిఠాపురం మున్సిపాలిటీలో కూడా అనేక కార్యక్రమాలు చేయాలి. తప్పకుండా మేము పార్టీ పరంగా ప్రభుత్వంలో ఉన్న ఒక బాధ్యత గల మంత్రులుగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరం జనసేన పార్టీ నుంచి ప్రజలకి మరింత సేవలు అందించే విధంగా ముందు తీసుకెళ్తాం. సార్, రేషన్ సరుకులు ఎలాంటి నాణ్యత తీసుకుంటున్నారు? తర్వాత పండగలకి ఏమైనా స్పెషల్ కిట్లు ఏమైనా పంపిణీ చేస్తారు? నాణ్యతలో ఎక్కడ కూడా పొరపాటు ఉండదండి. ఈసారి మీరు చూస్తారు, ప్రజలే కోరుకుంటారు ఇప్పటి నుంచి మాకు రేషన్ బియ్యం కావాలని. ఆ విధంగా మేము మార్పులు తీసుకొచ్చాం. జూన్ 12వ తారీఖు నుంచి మధ్యాహ్న భోజనం పథకంలో కూడా మొట్టమొదటిసారి ఫైన్ క్వాలిటీ రైస్ మన బిడ్డలకి అందిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న 41,000 పాఠశాలలు, అదేవిధంగా 4,000 సంక్షేమ హాస్టల్లో కూడా దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నులు మేము బియ్యం ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా ఈ జూన్ 12 నుంచి అందించబోతున్నాం. సో ప్రతి ఒక్క వినియోగదారుడు సంతోషిస్తారు, ఆశీర్వదిస్తారు. నమస్కారం మేడం, మీ పేరు? రంగుల వెంకటలక్ష్మి అండి. బట్ చెప్పండి, ఈరోజు మనోహర్ గారు పౌర శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఈరోజు ఇక్కడ లాంచ్ చేసి జూన్ 1 నుంచే స్టార్ట్ చేశారు. సో గత ప్రభుత్వంలో ప్రతి ఇంటికి వ్యాన్ అని చెప్పేసి అది స్ట్రీట్ చివరికే వచ్చింది. బట్ చాలా మంది తీసుకోలేకపోయేవారు. సో ఇప్పటి నుంచి మారింది, ఎలా ఉండబోతుంది అంటారు? చాలా ప్రజలు సంతోషపడుతున్నారండి. మనోహర్ గారు రావడం వల్ల, మినిస్టర్ గారు మాకు చాలా న్యాయం జరిగిందని ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఒక వీధి చివరి పెట్టేసి గత ప్రభుత్వంలోని ప్రజలు చాలా ఇబ్బంది పడి ఆడవాళ్ళు ఇంట్లో పని మానేసుకొని ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం గట్టా చేసేవారు. దానివల్ల ఇబ్బంది పడి ఒకరికి రేషన్ అందేదండి, ఒకరికి రేషన్ అందకపోవడం కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభుత్వంలో ఇలా చేసినందుకు ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. డీలర్స్ కూడా ఒక గుర్తింపు వచ్చిందని మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం ప్రభుత్వానికి కూడానండి. అలాగే సమయాన్ని కూడా ఉదయం అంటే సమయం ఉదయం 7 గంటల నుంచి అండి. వీళ్ళు ఎప్పుడు ఉంటే అప్పుడు దాకా మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకునండి. 4 to 8 అండి. ఇంకా సమయం కూడా మేము ఎక్కువగా కేటాయిస్తామండి. వాళ్ళు ఏ టైంలో ఉన్నా వాళ్ళకి అనుకూలం టైంలోనే మేము రేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమేమి ఇస్తున్నారమ్మా సార్? ఇప్పుడు ప్రస్తుతానికి అయితేనండి రైస్ ఇస్తున్నారండి, షుగర్ ఇస్తున్నారండి, కందిపప్పు కూడా వస్తుందని చెప్పారండి, రాగులు వస్తాయని చెప్పారండి. గత ప్రభుత్వంలోనే ఓన్లీ రైస్ షుగరే వచ్చేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే పవన్ కళ్యాణ్ గారు, మన సీఎం గారు కూడా అన్నీ ఇస్తామని చెప్తున్నారండి. గోధుమ పిండి కూడా ఇచ్చారు. గోధుమ పిండి కూడా ఇచ్చారండి, కానీ ప్రజలకు అందేది కాదండి. ప్రజలకు అందేది కాదు. వాళ్ళకు అవసరం ఇచ్చిన సరుకులు కూడా చాలా ఇబ్బంది పడేవారు ప్రజలు కూడా. సో సరుకులు వద్దనుకున్న వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తాను కూడా గవర్నమెంట్ ఒప్పుకుంది కదా? ఒప్పుకున్నారండి. అంటే ప్రజలు పెట్టి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందరూ సిద్ధంగానే ఉంటాం కదండి. మరి అంటే రైసే కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. రైస్ మీద ఆధారపడి ముసలివాళ్ళు అనండి, వికలాంగులని, చాలా మధ్యతర కుటుంబాలు అన్నీ ఉన్నాయి కదండి. దాని గురించి రైస్ కోసమే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. వీటితో పాటు ఇంకేముంటే బాగుంటాయి అనుకుంటున్నారు మీరు? మామూలు అంటే ప్రజలకు కావాల్సింది నూనె కావాలండి. ఆయిల్ బయట రేట్ ఎక్కువ ఉంటుందండి. ఆయిల్ అని, రాగులని, జొన్నలని, కందిపప్పు అండి, అలా ఇంట్లో కిరాణా సామాన్లు, నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆడవాళ్ళకి చాలా అపరూపంగానే చూసుకుంటారండి.
బయట మార్జింగ్ మీద మాకు రేషన్ షాపుల ద్వారాగా వెళ్తే బాగుంటుందని ప్రజల అభిప్రాయం కూడా పడుతున్నారండి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మీ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. అవునండి. సో ఏం చెప్తారు ఆయన గురించి? పవన్ కళ్యాణ్ గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషం అండి. సారు మమ్మల్ని కూడా చాలా మా పిఠాపురం చెప్పుకోవడానికి ఒక గుర్తింపు వచ్చిందండి. పిఠాపురం మీరు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారని ఎవరైనా ట్రైన్లో కానీ ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కానీ బయటకు వెళ్తుంటే అడుగుతుంటే మీరు ఏ ఊరమ్మా అని అడుగుతారు. మాది ఈ పిఠాపురం అండి అంటే పవన్ కళ్యాణ్ గారు మనుషులా మీరు అని ప్రజలు ఒక ఆనందంతో మమ్మల్ని చాలా పిఠాపురం మనుషులు అంటే గుర్తింపు వచ్చేసిందండి. అలాగే పవన్ కళ్యాణ్ నేషనల్ గుర్తింపు అండి, మామూలు గుర్తింపు కాదన్నమాట. జనసేన అంటే జనసేన అన్నట్టుగా ఉందండి. చాలా సంతోషంగా ఉందండి. మహిళలు కానివ్వండి, మగవాళ్ళకి కానీ, ముసలివాళ్ళకి కానివ్వండి. ప్రభుత్వానికి కూడా ఒక రోజు పెన్షన్ కూడా ముందుకే ఇస్తున్నారు. చాలా సంతోషపడుతున్నారు ప్రజలు కూడా. మీ తరపున ఏమైనా విజ్ఞప్తి చేయాలంటే పవన్ కళ్యాణ్ ఎలాంటి విజ్ఞప్తి చేస్తారు అంటే రేషన్ డీలర్స్ కూడా చాలా కష్టాలు ఉన్నాయి కదా సార్. మేము చాలా బాధలు ఎదుర్కొన్నాం. అందరూ రోడ్డుని పడిపోయారు. ఇంకొకరైతే సూసైడ్ కూడా చేసుకున్నారండి. చాలని జీతాలతో మేము కూడా అలాగా ఇదవుతున్నాం. కానీ మమ్మల్ని కూడా ఒకసారి గవర్నమెంట్ గుర్తించి మాకు సరైన న్యాయం చేస్తుందని మేము కూడా కోరుకుంటాం. సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా. 64 మంది డీలర్స్ అని పిఠాపురం మండలం. మా ప్రెసిడెంట్ గారు వై బుల్లి గారు, నేను సెక్రటరీ వెంకటలక్ష్మి, నేను 2వ షాప్ డీలర్ గారండి దీప్తి గారు. 64 మంది తరపునే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నామండి. మీరు చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళీ కొత్తగా జూన్ 1 నుంచి సేవలు మొదలెట్టారు ఈ రోజే మనోహర్ గారు. చాలా సంతోషంగా ఉందండి మాకైతేనే. ఇప్పుడు ప్రజల్లోకి మళ్ళీ మేము వెళ్ళి వాళ్ళకి దగ్గర అవుతామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇప్పటివరకు అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. మాకు ఏ సరుకులు కూడా అందట్లేదు. మాకు మేము ఇచ్చినా కూడా సరిగ్గా వాళ్ళకి వెళ్ళలేదండి, వాళ్ళకి వరకు చేరలేదు. మా వెళ్ళి వచ్చి మమ్మల్ని అడిగేవారు, ఇలా మాకు రాలేదని అంటే మేము ఇచ్చామమ్మా మరి అని చెప్పేసి మేము అనేవాళ్ళు. దానికి ఇప్పటి నుంచి న్యాయం జరుగుతుందండి ప్రజలకైతే మట్టుకి. మాకైతే మట్టుకి చాలా సంతోషంగా ఉంది. ఏమేమి ఇస్తున్నారమ్మా ఈసారి మీరు? ప్రస్తుతానికి ఈ నెల అయితే రైస్ని షుగర్ ఇస్తామండి. వచ్చే నెల నుంచి ఇంకా సార పెంచుతామని అంటున్నారు. పప్పులని తృణధాన్యాలు, రాగులు, జొన్నలు కూడా అవి కనుక వస్తే కనుక అవి కూడా పాసిబుల్గా మేము జనాలకు అందజేస్తాం. డిప్యూటీ సీఎంగా మీకు పిఠాపురానికి ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, సో ఏం చెప్తారు ఆయన గురించి? మాకు చాలా హ్యాపీగా ఉందండి. పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యూయెంట్ అంటే మాకు చాలా ఇదిగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా పిఠాపురం అంటే మా ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పేసి అని అడుగుతున్నారు. దాని గురించి అయితే మాకు చాలా హ్యాపీగా ఉందండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం మాకు రేషన్ ఇచ్చినందుకు. అమ్మా మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? మళ్ళీ మంచి రోజులు వచ్చాయంటారా? అన్ని మంచి రోజులు వచ్చేయండి. మాకు బండి గురించి చూసేవాడండి, ప్రయాణం చేయడానికి కూడా ఉండేది కాదండి. మాకు ఎక్కడికి వెళ్ళడానికి కూడా బండి గురించి అలా చూస్తుండేవాడమండి. ఇప్పుడు ఈ పెట్టిన గురించి మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు అందరికి కూడా బాగా బాగుంటుందండి. మీరు ఏమేమి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? అంటే రైస్, ఆయిల్, పప్పు, కందిపప్పు అన్నీ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. సమయం కూడా పెంచారు కదా, పొద్దున సాయంత్రం చెప్పేసి 15 రోజులు ఇచ్చి. ఆడవాళ్ళకి కుదరండి, మగవాళ్ళు వస్తారండి, మగవాళ్ళు కుదిరిన ఆడవాళ్ళు వస్తారండి. ఇంతకుముందు మేము చాలా బాధపడేవాళ్ళమండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామన్నా మేము వెళ్ళపోయేవాళ్ళమండి. ఆ బండి గురించి కాపలా కాసేవాళ్ళమండి. ఇప్పుడైతే మాకు చాలా సంతోషంగా ఉందండి. మీ పిఠాపురం ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మాకు చాలా సంతోషం అండి. మాకు చాలా సంతోషం అండి. మేము పవన్ కళ్యాణ్ గురించి మేము చాలా తిరిగి చేసామండి. ఆయన గురించి మాకు 20 సంవత్సరాల పిల్లల జీవితం బాగా చూపించాలండి. మాకు అదే కోరికలండి. మాకు ఆడపిల్లలు బాగా చూడటం చేయాలి. మీ తరపున ఏమైనా విజ్ఞప్తి చేయాలనుకుంటే ఎలాంటి విజ్ఞప్తి చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి? మాకు ఆడపిల్లలు బాగా చూడటమే, వాళ్ళకి చదువులకి వాటికి సెక్యూరిటీగా ఉండాలండి. మాకు అదే కోరికండి. మాకు ఇంకేం లేదండి. ఆడపిల్లలు బాగా చూడటం ఇప్పుడు బాగాలి కదండి బయట దీన్ని. అందుకని ఆడపిల్లలు సెక్యూరిటీగా ఉండి మాకు పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అంటే పెద్ద పేరు వస్తుందండి. మాకు ఎక్కడికి వెళ్ళినా మాకు ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? ఈ రోజు నుంచి మళ్ళీ రేషన్ పనులు స్టార్ట్ చేశారు. అది వరకు బండ్ల దగ్గరకు వచ్చిన వాళ్ళ అది ఏ ఊరు వెళ్ళాలని ఇబ్బంది అయిపోయింది. పనులని మానుకుని వెయిట్ చేసేవారా? ఇప్పుడైతే ఇంక ఇలా ఇచ్చారు కాబట్టి మాకు సంతోషంగా. అమ్మ మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అంటే జనసేన పార్టీలో మాకు ఇప్పుడు ఉదయం సాయంకాలం వరకు రేషన్ ఇస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది వరకు ఆడవాళ్ళు ఎత్తి తెచ్చుకోవాలో మగవాళ్ళు ఎత్తి తెచ్చుకోవాలన్నట్టు ఉండేదండి. నిత్యావసర వస్తువులు మీరు మాకు అన్నీ అందిస్తున్నారండి. మాకు చాలా సంతోషం. ఏమేమి ఇస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? రైస్, షుగర్తో పాటు పప్పులు, బియ్యాలు, ఆయిలు అన్నీ ఇస్తే నిత్యావసర వస్తువులు బాగానే ఉంటుంది అనుకుంటామండి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మీ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఏం చెప్తారు ఆయన గురించి? చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే చాలా సంతోషం అండి. మరి మేము చాలా సంతోషించాం, అందరం ఆనందించామండి. అయినా మాకు ఆయన వచ్చిన దగ్గర నుంచి ఏ లోటు లేదండి, అంతా బాగానే ఉంది.
ఈ పిఠాపురం ఎలాంటి అభివృద్ధి జరిగింది ఆయన వచ్చిన తర్వాత? పిఠాపురం బాగానే ఉందండి. ఆయన వచ్చిన తర్వాత పిఠాపురం చాలా బాగుందండి, అన్నీ బాగానే జరిగాయండి. మీరైతే హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగానే ఉన్నాము. మనోహర్ గారు వచ్చి లాంచ్ చేశారు. హ్యాపీగానే ఉన్నామండి. ఓకే అమ్మా. అసలు పెద్ద వయసు అండి, మరి ముసలాళ్ళం బాబు. మీ పెన్షన్ కూడా టైంకి ఇచ్చేసారా? ఆయన ఇచ్చారండి, నిన్న ఇచ్చేసారా? 31వ తారీఖు. చాలా సంతోషం. 4,000 అంటే మాట్లాడండి, చాలా సంతోషం. థ్యాంక్స్ అమ్మా. ఆయన ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ గారు. ముందుగా కన్నా జనసేన ప్రేక్షకులందరికీ కూడా నా శుభాభినందనలు, అలాగే యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా పేరు చెల్లుబొని సతీష్, పిఠాపురం జనసేన నియోజకవర్గం. రేషన్ విషయంలో మళ్ళీ మంచి రోజులు వచ్చిందని చెప్పేసి ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? మనోహర్ గారు వచ్చి ఈరోజు లాంచ్ చేశారు June 1న. సో ఏం చెప్తారు మీరు? మనోహర్ గారు పాత విధానంలో ఉన్న లోపాలన్నీ కూడా గత రిపోర్ట్ తెప్పించుకొని, అయితే ఆ బియ్యాన్ని ఇంటింటికి పట్టుకెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు కొనుగోలు చేయడం, ఎక్కడి నుంచి షిప్పుల్లో కూడా తరలిపోవడం. గతంలో మన పవన్ కళ్యాణ్ గారు సీజ్ ది షిప్ అని చెప్పేసి రేషన్ బియ్యాన్ని అత్యధిక బస్తాలు పట్టుకోవడం జరిగింది. అయితే మనోహర్ గారు కూడా చాలా స్ట్రాటజిక్గా ఆయన ముందు చూపు చూసి మళ్ళీ రేషన్ షాపు వద్దే మొత్తం రేషన్ సరుకులన్నీ దొరికే విధంగానే అయితే ఇంతకుముందు ఎక్కడో జంక్షన్లో పెట్టి ఆడవాళ్ళందరినీ కుటుంబాలందరినీ రమ్మడం, ఒకవేళ ఆ 2 రోజుల్లో కూడా రాకపోతే మళ్ళీ ఇవ్వకపోవడం, ఇలాంటి పెద్ద పెద్ద లోపాలన్నీ సరిచేస్తూ ఈయన రేషన్ షాప్ వద్దే మనకి 1 నుంచి 5వ తారీఖు లోపల రేషన్ ఇవ్వడం మొదలవుతుంది. 15వ తారీఖు వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ రేషన్ ఇవ్వడం. అదేవిధంగా ఇంతకుముందు ఏంటంటే ఒక రేషన్ షాప్లో మనకు కార్డు ఉంటే అక్కడే ఇచ్చేవారు, కానీ ఇప్పుడు కొత్త విధానం మనకి స్కానర్లు గట్రా వచ్చినాయి. ఆ కొత్త విధానంలో మీకు దగ్గరగా ఉన్న, మీరు ఎక్కడైనా ఉండొచ్చు, అక్కడ దగ్గరగా ఉన్న షాప్కి వెళ్ళి మనం రేషన్ తీసుకునే సౌలభ్యం అయితే కల్పించారు. ఇది సరికొత్త విధానం. దీనివల్ల జనాలు ఇంతకుముందు ఏంటంటే ఒక జగ్గే చెరువులో నివాసం ఉంటున్న వాళ్ళకి ఏదో మిరపకాయలు వీధి చాలా దూరంలో అక్కడ కార్డు ఉండే అవకాశం ఉంది. అక్కడి నుంచి రేషన్ గురించి అక్కడ వెహికల్ వచ్చిందంటే పరిగెట్టవలసిన అవసరం వచ్చేది, కానీ ఇప్పుడైతే అలా కాదు. డెఫినెట్గా దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి మనైతే తీసుకోవచ్చు. సుమారు 29,700 రేషన్ షాపులని ఈ పథకం మళ్ళీ ప్రవేశపెట్టడం, అయితే జనాలందరూ కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇంటింటికి వెళ్ళే విధానం ఒక చిన్న రెండు అంశాలలో అయితే మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఒకటి వృద్ధులైనా సరే, వికలాంగులైనా సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం రేషను ఇవ్వడం జరుగుతుంది. సుమారు 5,74,000 మంది మన వృద్ధులు కానీ వికలాంగులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత దాదాపు జూన్ వస్తే సంవత్సరం పాటు ఆయన గెలిచి 1 year అవుతుంది. సో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? మీరు పిఠాపురంలో గతంలో చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తాగునీరు, సాగునీరు మీద దృష్టి పెట్టారు. ఆ తర్వాత అభివృద్ధి, ఆరోగ్యం, వైద్యం మీద కూడా ఆయన దృష్టి పెట్టడం జరిగింది. మనకి 100 పడకల హాస్పిటల్ వచ్చి వైద్య విధానాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా మిగతా హాస్పిటల్స్ కూడా పరికరాలు కానీ మందులు కానీ అందే విధంగా కూడా ఆయన చూసుకుంటున్నారు. మనం రోడ్లు చూసుకుంటే 52 గ్రామాలకి కొత్త రోడ్లు పడడం, అదేవిధంగా మన మున్సిపాలిటీలో కూడా డ్రైన్లు కానీ రోడ్లు కానీ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారు వచ్చాక దుక్కుతొన్ని మనకి విత్తనాలు వేస్తున్నారు. ఇది కంపల్సరీ 1 or 2 yearsలో దీని యొక్క కోత కోసుకునే టైం వస్తుంది. అప్పుడు మీకు పూర్తి అభివృద్ధి అయితే కనిపిస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. మొన్న కూడా జగ్గేచర్లో ఆ అపార్ట్మెంట్లకి ట్యాంకులు కానీ డ్రైనేజీలు కానీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి 1, 2 కాదు, ప్రతి వార్డు, ప్రతి గ్రామం టచ్ చేయడం ఆయన చాలా చాలా ప్రజల గుండెల్లో చొచ్చుపోయారని మాత్రం నేను చెప్పగలను. మేడం నమస్కారం. మేడం బాగున్నారా? బాగున్నామ్మా. మీ కన్నా జనసేనకు కూడా
చాలా థ్యాంక్ యూ. చాలా కష్టపడుతున్నారు. అంటే చెప్పండి, మళ్ళీ మంచి రోజులు వచ్చాయని చెప్పి చాలా మంది ఆనందపడుతున్నారు రేషన్ విషయంలో. సో మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా అమ్మ, మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు, అలాగే జనసేన పార్టీ లో ఉన్నటువంటి కీలకంగా పనిచేసినటువంటి పెద్దలు, రాష్ట్ర పిఎస్సి సభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నిన్న ఇక్కడ కాకినాడ జిల్లా విచ్చేయడం జరిగింది. విచ్చేసిన దగ్గర నుంచి కూడా అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూనే, అలాగే ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురంలో రేషన్ షాపులు ప్రారంభించడం జరిగింది. అంటే మనం గతంలో చూసుకోవచ్చండి, అంటే నిత్యావసర వస్తువులు అనేవి ఆయిల్ దగ్గర నుంచి అన్నీ కూడా టీడీపీ గవర్నమెంట్లో కూడా ఇవ్వడం జరిగింది గత గవర్నమెంట్. కానీ వైసీపీ వచ్చిన తర్వాత అవన్నీ కూడా తీసేసేసి రేషన్కి బళ్ళులు పెట్టామనేసి చెప్పడం తప్ప అది నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి ప్రజలు ఇంటి దగ్గర లేని టైంలో, అంటే కూలీ నాలీ చేసుకునేటువంటి వ్యక్తులు ఎనీ టైం ఇంటి దగ్గర ఉండరు. ఆ టైంలో వెళ్ళడం, అక్కడ లేరని వీళ్ళు వచ్చేయడం, అలాగా దీని ఒక మాఫియాగా జరుగుతున్న దానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఇవాళ రాష్ట్ర కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. అలాగే ఈ రేషన్ డిపోల ద్వారా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు కూడా, అలాగే 4 గంటల నుంచి నైటు 8 వరకు కూడా రేషన్ డిపోలు తెరిచి ఉంచడం ఒకటి. అలాగే వృద్ధులకి, వికలాంగులకి కూడా వారికి ఇంటి వద్దకే రేషన్ డెలివరీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఇదివరకంటే మనం పండగ కానుకలు కూడా చూసేవాళ్ళం టీడీపీ ప్రభుత్వంలో. అలాగే ఈ పేదలు ఎవరైతే ఉన్నారో, రేషన్ డిపోల ద్వారా బియ్యం తీసుకునేటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరమైనటువంటి సరుకులన్నింటినీ కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు రేషన్ డిపోల ద్వారా వారికి అందించడానికి ముందుకొచ్చి ఇవాళ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది చాలా ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. అంటే గత ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్ బళ్ళు ద్వారా తీసుకెళ్ళి ఇచ్చిందని చెప్పడం తప్ప ఆ బళ్ళుని ఏ రకంగా వైసీపీ నాయకులు వాడారు అన్నది క్లియర్గా తెలుసు. అంటే బ్లాక్ మనీ తరలించడం దగ్గర నుంచి గంజాయి వరకు కూడా తరలించారని వాళ్ళ మీద అప్పుడు కూడా ఉన్నాయి, కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అలాగే నిజంగా ప్రజల కోసం ఉపయోగపడినటువంటి బళ్ళు అయితే మాత్రం కాదు. అంటే ప్రజలు లేని టైంలో వెళ్ళి తిరిగి వచ్చేస్తే ఆ రేషన్ తీసుకోకుండా వాళ్ళని రేషన్ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. అది లేకుండా వాళ్ళు కూలీ నాలీ చేసుకునే వాళ్ళు సాయంకాలం వచ్చినా సరే కానీ రేషన్ డిపోకి వచ్చి వాళ్ళు తీసుకునే ఏర్పాటుని వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అభివృద్ధి ప్రజలందరికీ కూడా కళ్ళకి కనిపిస్తూ ఉందండి. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల్లోనే దీన్ని మినీ సింగపూర్గా చూసేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ప్రతి దానికి కూడా ఉప ముఖ్యమంత్రి వర్యులు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తీసుకురావడం. అంటే పిఠాపురం నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అంటే ఇంట్లో ఉన్నటువంటి మహిళ దగ్గర నుంచి పొలం పనులు చేసుకున్నటువంటి రైతుల వరకు కూడా, చదువుకునే విద్యార్థుల వరకు కూడా, నిరుద్యోగ యువత వరకు కూడా అందరూ అభివృద్ధి చెందితేనే ఎప్పుడు కూడా రాష్ట్రం బాగుపడుతుంది. అలాగే ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన చేపడుతున్నటువంటి కార్యక్రమాలు చూడొచ్చండి. మహిళలకి ఫ్యాషన్ డిజైనింగ్లో ట్రైనింగ్ ఇప్పించడం కావచ్చు, అలాగే కొత్త పనిముట్లు ఏ రకంగా మిషనరీని కానీ రైతులకి అందించడం, అంటే నూతన విధానంలో పంట విధానాన్ని కూడా తీసుకుని ముందుకు రావడం, అలాగే యువతకి ట్రైనింగ్ ఇప్పించడం, అలాగే శాశ్వతంగా ఇక్కడ చాలా చోట్ల రోడ్ల లేని చోట కూడా ప్రతి వీధిలోని కూడా సీసీ రోడ్లు నిర్మించడం కావచ్చు, అలాగే శుద్ధ కాలువ నిర్మాణం కావచ్చు, ఇక్కడ తెచ్చినటువంటి రైల్వే పనులు అభివృద్ధి కావచ్చు. ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి వర్యులు తీసుకొచ్చినటువంటి 100 పడకల అభివృద్ధి, హాస్పిటల్ గురించి అభివృద్ధి విషయం కావచ్చు, అలాగే టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం గురించి కావచ్చు. అంటే చెప్పాలంటే లెక్కలేని అభివృద్ధి పనులు పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా పర్యటిస్తున్నారో అలాగే
ఆయన సొంత కాన్స్టిట్యున్సీ అయినటువంటి పిఠాపురం పీఠాధిపతిగా వాళ్ళు ఎగతాళి చేసినా సరే కానీ శాశ్వతమైనటువంటి పీఠాధిపతిగా మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి శక్తిపీఠంలో ఉన్నటువంటి అమ్మవారి దీవెనలు అయితే పుష్కలంగా ఉన్నాయండి. శాశ్వతమైన పీఠాధిపతిగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలుస్తారు. అలాగే ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన్ని మీద ఎలాంటి అలర్జీలు సృష్టించినా, ఇక్కడ ఎలాంటి చిల్లర గొడవలు సృష్టించినా సరే కానీ అవన్నీ కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. అంటే కొండలు మైనింగ్లు అలాగే దోపిడీ చేసినటువంటి దోపిడీదారులందరూ కూడా ఇవాళ పొలాల్లోకి రైతులు మట్టి తోలుకుంటున్నా సరే కానీ దాన్ని ఏదో మట్టి అక్రమ తవ్వకాలంటూ పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ పిఠాపురం నియోజకవర్గంలో అలాంటి అవకతవకలకి ఏమీ తావు లేకుండా ఎక్కడైనా జరిగినా సరే కానీ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని అధినేత పవన్ కళ్యాణ్ గారు వారిని పక్కన పెట్టడం జరుగుతుంది. అది సొంత పార్టీ వ్యక్తులనైనా సరే కానీ పక్కన పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అలజడులు సృష్టించినా సరే కానీ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి అయితే పిఠాపురం నియోజకవర్గంలో లేదండి. పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ప్రజల ఆహ్వానం మేరకు ఆయన వచ్చారు. ప్రజలుని ఆయన సొంత బిడ్డల్లాగా ఆయన్ని అలాగే చూసుకున్నారు. అలాగే ప్రజలు కూడా అదే విధంగా వాళ్ళ ఇంట్లో బిడ్డలా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆదరించారు. కాబట్టి ఎలాంటి మాటలకి కూడా ఎలాంటి అలజడులకి కూడా వెనకడిగేసేటువంటి ప్రసక్తి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో లేదు. అలాగే అభివృద్ధిని మాటల్లో చెప్పే వ్యక్తి కాదండి, చేతల్లో చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు అమల అండి, మాది ఉప్పాడ. మేడం చెప్పండి, రేషన్ షాప్ విషయంలో గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు June 1 నుంచి ఈ రోజే కొత్తగా ప్రారంభించారు. చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మాకు మంచి రోజులు వచ్చినాయని చెప్పేసి. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? దాని గురించి ఏం చెప్తున్నాం, గత ప్రభుత్వంలో ఎప్పటి నుంచో మా చిన్ననాటి నుంచి ఉన్న సెక్షన్ తీసేసారు రేషన్ డీలర్స్. ఎలా అంటే అప్పుడంతా మనం వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. బట్ వీళ్ళు ఏంటంటే ఒక 3-4 డేస్లో మాత్రమే వెహికల్స్ వచ్చేసి ఇంటికి వచ్చి చెల్లిపోయేలా చేశారు. ఇలాంటి విషయాల్లో జనాలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు చేసేది కొంతవరకు ఓకే, ముసలి వాళ్ళకి వికలాంగులకి ఓకే వాళ్ళు చెప్పేది, కానీ జాబులు చేసుకునే వాళ్ళు కానీ లేదంటే పనికి రోజువారీ కూలికి వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే వాళ్ళ ఇంట్లో ఒక కాలేజ్ అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి తేవాల్సి వస్తుంది, అబ్బాయి కాలేజ్కి వెళ్ళిపోతాడు. అలాంటప్పుడు వాళ్ళకి రేషను ఆ టైంకి ఆ వ్యాను వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఎవరూ లేకపోతే రేషన్ చాలామంది వదిలేసుకుంటున్నారు. అంతెందుకు నాకు ఒక బట్టల షాప్ ఉంది, నేను షాప్కి వెళ్ళిపోయిన తర్వాత వాడు వ్యాన్ వచ్చింది అనుకోండి, నేను రేషన్ తీసుకోలేను కదా. ఒక 3-4 months అలా తీసుకోకుండానే ఉన్నాను చాలాసార్లు. అలా తీసుకోకపోవటం వల్ల మనకి ప్రభుత్వం నుంచి మనం పొందుతున్న లబ్ధి అనేది పోతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మన ప్రభుత్వం, మన టీడీపీ ప్రభుత్వం, మన జనసేన తర్వాత మన కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే రేషన్ డీలర్స్ ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఎలా అయితే ఉన్నాయో యథావిధిగా దాన్నే కొనసాగిద్దాం. దీనిలో ఒక చిన్న మార్పు ఏంటి అంటే వికలాంగులు ఎలా అయితే రాలేరు కాబట్టి ఆ వికలాంగులు తర్వాత ముసలి వాళ్ళకి, వీళ్ళకి వృద్ధులకి వికలాంగులకి వాళ్ళకి మాత్రమే ఇంటి వరకు రేషన్ అనేది మనం పంపిణీ చేద్దాము. ఎవరైతే వచ్చి తీసుకోగలుగుతారో వాళ్ళందరికీ కూడా రేషన్ అనేది షాపులకు వచ్చి తెచ్చుకోండి అని చెప్పేసి ఈరోజు లాంచ్ చేయడం జరిగిందండి. మనోహర్ గారు వచ్చి ఈరోజు లాంచ్ చేసి ఆ ప్రోగ్రామ్ చాలా హైలైట్ చేయడం జరిగింది. జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నాము. అన్నీ చాలా బాగా జరిగినాయండి. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ సార్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేసి మన కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం. మీ పేరు? నమస్కారం బాబు. మీకు గ్రేట్ పద్మ అండి నా పేరు. కొద్ది నీరసం మనిషి. గ్రేట్ పద్మనండి నేను. నాకు గతంలో వచ్చి 50 ఏళ్ళు అన్నాలైందండి. పిల్లలతో బతుకు అడుగు తింటా బతుకు. ఓ పిల్లవాడు పోయాడండి, ఇద్దరు ఆడపిల్లలు బతుకులు తీరాలు లేవండి. ఇదిగోండి ఎవరికైనా వేసేస్తామండి మేము ఓట్లు అయినా. అది ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి, మాకు ఎంతో సంతోషం ఆనందంగా ఉంది. మాకు ఆపోడే కదా ఆయన అని ఏదో ఆయన మీద అభిమానం ఉండి వేసామండి. ఇప్పుడు పెంచుతామండి, కోటలు ఇస్తున్నారు కానండి నిత్యమైన సరుకులు కొన్ని ఇస్తలేదండి. మాకు మీకు ఏమేమి కావాలి చెప్పండి. మాకు నూనె ప్యాకెట్, కందిపప్పు, పంచదార, బియ్యం అన్ని ఇస్తాయండి. వచ్చిన గారు ఇచ్చేవారండి మాకు. పంచదార బియ్యం ఆల్రెడీ ఇప్పుడు ఇస్తున్నారు, వచ్చిన కూడా మిగతా ఇస్తారు. ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుందండి, మంచిగా అనిపిస్తుంది. గత ప్రభుత్వంలో మీరు వెయిట్ చేసేవారు కదా వ్యాన్ల దగ్గర వచ్చి? చేసేవాళ్ళం అండి, చాలా బాధలు పడ్డామండి. ఎక్కడికి అన్నానికి లేకపోయిందండి బాబు. పవన్ కళ్యాణ్ గారికి వందనాలండి. నాకు మాత్రం ఇల్లు లేదండి, నాకు ఒంటరి పుస్తకండి. నా ఇల్లు లేదండి, ఈ ఇల్లు లేకుండా బతుకుతున్నానండి. హాయ్ మేడం, బాగున్నారా? హాయ్, బాగున్నాను. పేరు? నా పేరు అంబడిదేవి.
మీకు కూడా నమస్తే. కన్నా జనసేన యూట్యూబ్ ఛానల్కి స్పెషల్ థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు చెప్పండి, రేషన్ షాపుల విషయంలో మళ్ళీ మంచి రోజులు వచ్చాయని చెప్పేసి చాలా మంది ఆనందపడుతున్నారు. సో ఏం చెప్తారు? మనోహర్ గారు ఈరోజు ఓపెనింగ్ చేశారు ఇక్కడ. నిజంగా చాలా మంచి రోజులనే చెప్పుకోవాలి. పాపం గత ప్రభుత్వంలో ఈ డీలర్స్ ఆపేయడం వల్ల చాలామంది చాలా ఎదిగి బాధపడ్డారు. వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గరికి ఇస్తాను అని చెప్పారు, రేషన్స్ వచ్చి వెహికల్స్ వచ్చి, కానీ ఒక దిక్కున ఆఫ్ చేసి వాళ్ళందరూ జనం అంతా వచ్చి ఒకే దిక్కున తీసుకోవడం, క్యూలో నించోవడం చాలా అస్వస్థకు గురయ్యారు జనాలంతాని. బట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాదెండ్ల మనోహర్ గారు పైనుంచి కూటమి ప్రభుత్వం, మన పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గంలో మొత్తం దేనికైనా సిద్ధమంటూ ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు చేయడం అనేది జరిగింది. మొత్తం మన ఎనీ టైం ఎప్పుడైనా ఎన్ని దూరం వెళ్ళినా ఊరు వెళ్ళినా, అంతకుముందు గత ప్రభుత్వంలో అయితే ఒకసారి ఇచ్చేవారు, మళ్ళీ ఇచ్చేవారు కాదు. ఈ ప్రభుత్వంలో అయితే మనకి మార్నింగ్ 8 to మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ 3 to 5 వరకు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. సండే కూడా ఓపెన్ చేసి ఉంటుంది. 4 to 8 సార్ ఓపెన్ చేసి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తీసుకోవచ్చు హ్యాపీగాని, ఎలాంటి ఇబ్బందులు ఉండదు. నెక్స్ట్ ఏంటంటే వికలాంగులకి అండ్ వయోవృద్ధులకు కూడా ఇంటికే వెళ్ళి మనకి డోర్ డెలివరీ అనేది చేయడం కూడా జరుగుతుంది. నిజంగా హెడ్స్ ఆఫ్ మన పవన్ కళ్యాణ్ గారికి, మన కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి రియల్లీ థ్యాంక్స్ అండి. పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ అభివృద్ధి మరి ఎక్కడ జరగట్లేదని చెప్పి చాలా మంది అన్నారు. సో మీరేం చెప్తారు? గ్రౌండ్ రియాలిటీ ఇక్కడ ఉన్నారు కాబట్టి. రియల్గా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏంటంటే ఎక్కడెక్కడ రోడ్లు కుందలు పడిపోయి ఉండేవి. మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ప్రకారం రోడ్లు కూడా చేసి పెట్టారు. ఇలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ చేశారు. అలాగే మనకి ఫ్లైఓవర్ కూడా మనకి శాంక్షన్ అయ్యింది. రోడ్లు కూడా చాలా ఇదిగా ఉంది. సామలకోట వెళ్ళే రూట్ చాలా దారుణంగా ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. నెక్స్ట్ విలేజెస్లో కూడా రోడ్లు వేశారు, సీసీ రోడ్స్. అభివృద్ధి అనేది కనిపిస్తూనే ఉంది మనకి, స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జై జనసేన. సార్ నమస్కారం సార్, బాగున్నారు సార్? సార్ మళ్ళీ పాత రోజులు వచ్చాయని చెప్పేసి చాలా మంది ఆనందపడుతున్నారు. సో ఏం చెప్తారు సార్? పాత రోజుల్లో ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యమంత్రి గారి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు జరుగుతాం. సార్ ఈ పిఠాపురానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులు ప్రణాళికలు జరుగుతున్నాయి? అభివృద్ధి పనులు చూస్తున్నారు కదా, అన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ.